నమస్తే. బాలకృష్ణ సరసన నటించినటువంటి ఒక హీరోయిన్ ఇప్పుడు చిరంజీవితోను, చిరంజీవి సరసన నటించినటువంటి ఒక హీరోయిన్ ఇప్పుడు బాలకృష్ణతో. అయితే ఇలాంటి ఎవరు ఆ హీరోయిన్లు, ఏంటి ఆ విశేషాలు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ మామూలుగా చెప్పుకోవాలంటే మనకు ఆ నలుగురిలో వీళ్ళిద్దరే మెగా అనుకోవచ్చు. అది మెగాస్టార్ చిరంజీవి ప్లస్ నందమూరి బాలకృష్ణ గారు. అయితే వీళ్ళిద్దరికి పడదు అన్నట్టు కొంతమంది ఫ్యాన్స్ ఏదో క్రియేట్ చేసుకుంటుంటారు, కానీ వీళ్ళిద్దరి మధ్యన సత్సంబంధాలు ఉంటాయి, వీళ్ళిద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటుంటారు. ఇవన్నీ సంగతులు మనకు తెలిసినాయి. సేమ్ అదేవిధంగా ఒకళ్ళ సినిమాలో ఉన్నటువంటి ఒక నటీనటులు కావచ్చు, ఇంకొకరి సినిమాలో చేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఇప్పుడు చూసేసరికి హీరోయిన్లు కావచ్చు, లేదా ఐటెం సాంగ్ సంబంధించినటువంటి నటులు కావచ్చు. ఇప్పుడు బాలకృష్ణ గారి సరసన నటించిన వాళ్ళు చిరంజీవితోను, చిరంజీవి సరసన నటించిన వాళ్ళు బాలకృష్ణతోను. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఎవరాలు గతంలో చాలామంది అలా చేశారండి. విజయశాంతి బాలయ్య బాబుతో హిట్ పేరుగానే ఉంది, చిరంజీవి గారి హిట్ పేరే. ఇలా చాలామంది ఉన్నారు కదా, ఒకళ్ళు కాదు. ఇవాళ హీరోయిన్ల విషయంలో మనం ఈ పోటీని అంటకట్టలేము. ఒకటి ఇప్పుడు తాజాగా ఏంటంటే చిరంజీవి గారు విశ్వంబర సినిమా చేస్తున్నారు, మల్లిడి వశిష్ఠ డైరెక్షన్లో. అది ఒక పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతుంది. సినిమాలో ఆ సినిమాలో మరి ఎంతమంది హీరోయిన్లు ఉంటారో, 4-5 ఉంటారని పేరు, రకరకాల పేర్లు వినిపిస్తుంది. అయితే తాజాగా ఏంటంటే హనీ రోజ్ పేరు వినిపిస్తుంది. హనీ రోజు మరి వీరసింహారెడ్డి సినిమాలో బాగా బాలకృష్ణ పక్కన చేసిన హీరోయిన్. ముఖ్యంగా ఆవిడ మలయాళ సినిమాల్లో మంచి పేరున్న నటిగా చెప్పుకోవచ్చు. అంటే గ్లామర్ డాల్ అని చెప్పాలి. తెలుగు సినిమాల్లో నటించి చాలా కాలం అయినా కానీ ఆవిడకి మంచి టచ్లో ఉంది సోషల్ మీడియా ద్వారా. ఇన్స్టాలో 4.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారట. అంటే ఆ అమ్మాయికి ఉన్న క్రేజ్ అలాంటిది. గ్లామర్, కేవలం గ్లామర్గానే మనం చూడాలి అమ్మాయిని. ఆ గ్లామర్ డాల్ని ఎందుకు పెట్టుకున్నారో ఏంటి, మిగతా వాళ్ళు ఎవరని తెలియదు. త్రిషాని అడిగారని రకరకాల వార్తలు రకరకాల వస్తున్నాయి. అంటే ప్రధానమైన హీరోయిన్లు ఎవరు ఏంటి అంటే వాళ్ళు అఫీషియల్గా ప్రకటించలేదు, కానీ లేటెస్ట్ వార్త ఏంటి హనీ రోజు తెర మీదకి వచ్చింది. ఇక బాలకృష్ణ తిరిగి వచ్చేసరికి ఓర్వశి రౌతేలా ఐటెం సాంగ్స్తో పాపులర్ అయిన ఓర్వశి రౌతేలా అని బాలయ్య పక్కన ఒక హీరోయిన్ అని చెప్పి అంటున్నారు. అలాగే ఈ మధ్యకాలం సైంధవ్లో చేసిన శ్రద్ధా శ్రీనాథ్, నానితో జెర్సీ చేసింది అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఒక హీరోయిన్ అంటున్నారు. ఇలా బాలయ్య బాబు హీరోయిన్ విషయంలో కూడా రకరకాల పేరు బయటకు వస్తున్నాయి. ఈ మధ్యకాలం ఏంటంటే ఊహాగానాలకు అవకాశం వాళ్ళే కల్పిస్తున్నారు. దాని మీద కొంత సినిమాకి ఆ విధంగా కూడా ఒక ప్రచారం జరుగుతుందని అనుకోవచ్చు. లేటెస్ట్గా ఏంటంటే ఈ పేర్లు తెర మీదకి వచ్చినాయి. చిరంజీవి పక్కన ఎవరు, బాలయ్య పక్కన ఎవరు, ఇలాంటివన్నీ. అది హనీ రోజుకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఖచ్చితంగా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉంది. అయితే ఇక్కడ వీరసింహారెడ్డిలో చూసుకుంటే హనీ రోజు చాలా విభిన్నమైనటువంటి క్యారెక్టర్ వేసినా సరే తన గ్లామర్ కాకుండా డీ గ్లామర్ రోల్ పోషించింది. అయితే ఇప్పుడు విశ్వంబర్లో చిరంజీవి గారితో అనుకుంటే అది గ్లామరస్ రోల్ అనుకోవచ్చా, లేదా అది కూడా డీ గ్లామరస్ రోల్ అయ్యి ఉండొచ్చా? అది మనం ఎలా చెప్తాం, డైరెక్ట్ చెప్పాలి. గ్లామరా డీ గ్లామరా అనేది కథ, ఆ సినిమా కథ ఏంటి, అది అంతమంది హీరోయిన్లు ఎందుకు, లేకపోతే చిరంజీవి గారికి కూతురు వేస్తుందా. ఇప్పుడు హనీ అనే పేరు ఉంది, చిరంజీవి గారి పెద్ద కూతురు పేరు సుస్మిత, పేరు ముద్దు పేరు హనీ అంటారు. అట్లా మరి కూతురుగా చేయొచ్చు, చెప్పలేము కదా. హీరోయిన్ చేస్తారా, కూతురుగా చేస్తారా అని చెప్పలేము. ఇక బాలయ్య బాబు అంటారా, మరి దీంట్లో కూడా రకరకాల పేర్లు, అంతకుముందు కూడా పేర్లు వచ్చినాయి. అయితే ఓర్వశి రౌతేలా అంటే ఐటెం సాంగ్లకి పరిమితం ఈ అమ్మాయి హీరోయిన్ ఎందుకు అవుతుంది అనే డౌట్ కూడా వస్తుంది. మరి ఈ సినిమా కూడా చకచకా షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఇది కూడా ఇప్పుడు 1980s బ్యాక్ డ్రాప్లో తెరకెక్కే సినిమా చెప్తున్నారు. విశ్వంబరకు సంబంధించిన కథ అయితే ఎక్కడ బయటకు లీకులు రాలేదు. అది కూడా ఒక సోషియో ఫాంటసీ సినిమాగా చెప్తున్నారు. కాబట్టి ఈ రెండు సినిమాలు పరంగా చూసుకుంటే రిలీజ్కి పోటీ పడే అవకాశం అయితే లేదు. ప్రధానంగా ఏంటంటే గతంలో అయితే పోటీలు పడినాయి కానీ జన సంక్రాంతికి, కానీ ఈ సినిమాల పరంగా చూసుకుంటే బాలయ్య బాబు సినిమానే ముందు రిలీజ్ అవుద్ది. విశ్వంబర అనేది సంక్రాంతి టార్గెట్గా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ముందే ఖర్చు వేశారు. ఆ తర్వాత ఆ టైంకి పూర్తి అవుతుందా లేదా ఏంటి అనేది చూడాలి. మరి అంటే కొంత షెడ్యూల్ చేశారు. చిరంజీవి గారు లేని సన్నివేశాలన్నీ దాదాపు చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు. లేటెస్ట్గా ఏంటంటే యాక్షన్ సన్నివేశాలు, రామ్ లక్ష్మణుల ఆధ్వర్యంలో యాక్షన్ సన్నివేశాలు సెట్స్ జరుగుతున్నాయి. చిరంజీవి గారు కూడా ఈ 1st తారీఖు నుంచి కూడా షూటింగ్లో పాల్గొన్నారు, అది ఆయనే చెప్పారు. అది సో మొత్తానికి చూసుకుంటే హీరోయిన్ విషయానికి వచ్చేసరికి మనకు చూసుకుంటే అంతకుముందు అనుష్క కావచ్చు, లేదంటే మటుకు నయనతార కావచ్చు, ఇలాంటి అగ్ర హీరోయిన్లు ఉండగా కొంతమంది పేర్లు మనకు వినిపించడం లేదు. సో దీనికి రీజన్ ఏంటంటారు? ఖర్చుతో కూడుకుందనుకోవచ్చా, లేదంటే మటుకు వీళ్ళకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి? అంటే ఒకటండి, ఈ మధ్యకాలంలో ఏంటంటే సినిమా డిలే అవుతుంది. ఇదివరకు ఏంటంటే టక్కనే సినిమా అనుకోవడం, పబ్లిసిటీ స్టార్ట్ చేయడం 2-3 నెలల ముందు నుంచి హంగామా చేసేవాళ్ళు. ఇప్పుడు అలా చేయట్లా. సినిమా రిలీజ్కి 4 రోజుల ముందు నుంచి మొదలు పెడుతున్నారు. అప్పుడు దాకా ఏంటంటే లీకులు వస్తూ ఉంటాయి, ఊహాగానాలు వస్తూ ఉంటాయి, అది ఇది అని వస్తూ ఉంటాయి. సినిమా ప్రోగ్రెస్లు ఇవన్నీ రాసుకుంటూ ఉండేవాడు పత్రికలు. అది వేరు, ఆ ప్యాటర్న్ మారిపోయింది. ప్యాటర్న్ అంతా మారిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడంతా లీకులు ఊహాగానాలే జరుగుతూ ఉంటాయి.
కొన్ని ఫోటోలు వస్తున్నాయి కాబట్టి చిరంజీవి గారి యాక్షన్ సన్నివేశాలు విశ్వంబరకి ఎవరు అనుకున్నప్పుడు రామలక్ష్మణులతో మన ఫోటో రిలీజ్ అయింది, వంశీ మల్లిడి వీళ్ళందరూ ఉన్న ఫోటోలు బయటకు వచ్చినాయి కాబట్టి అది చెప్పుకుంటాం. అలాగే బాలయ్య బాబు సినిమాకి సంబంధించిన కొంత అప్డేట్స్ వచ్చినాయి కాబట్టి అవి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ లేటెస్ట్గా ఊహాగా హీరోయిన్ల పరంగా చూసుకుంటే ఏంటంటే ఆ సినిమాలో నలుగురు హీరోయిన్లు ఉన్నప్పుడు మనం అనుకోలేము కదా, అది ఎవరెవరు ఏంటి ఎంతమంది ఉన్నారని తెలియదు. అలా మీరు కల్కి సినిమా చూసుకుంటే ఫస్ట్ ఒకళ్ళిద్దరు ప్రభాస్తో స్టార్ట్ అయిన సినిమాలో కమల్ హాసన్ తెర మీదకి వచ్చారు, కమల్ హాసన్ తర్వాత ఇప్పుడు విజయ్ దేవరకొండ తెర మీదకి వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్కి వచ్చారు, ఇలా రకరకాల పేర్లు అడుగుతూ ఉన్నాయి. అది ఎవరో చెప్పలేము కూడా, సినిమాకి బయటికి లీకులు చేయకుండా వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ముందే. ఇప్పుడు రేపు పొద్దున జై హనుమాన్ స్టార్ట్ అయితే ఇప్పుడు ఈ ఊహాగానాలు చాలా వస్తూ ఉంటాయి జై హనుమాన్ మీద కూడా, విలన్ ఎవరు లేకపోతే, ఎందుకంటే అన్ని భాషల వాళ్ళని తీసుకురావాలి కాబట్టి డైరెక్టర్ మధ్యలో ఎవరో ఉంటారు, వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ప్రకటిస్తారు చెట్లకు ఎంటర్ అవుతారు అనేది. అలాగే అమితాబ్ బచ్చన్ దాంట్లో తర్వాత ఎంటర్ అయ్యారు కదా మన కల్కిలో కూడా, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్ ఎవరు అనుకున్నాడు బాబీ డియోల్ అనే పేరు మరి రీసెంట్గా వచ్చింది, ముందు రకరకాల పేర్లు అనుకుంటూ ఉంటారు అట్లా. సో మొత్తానికి హీరోయిన్లు కావచ్చు లేదంటే మనకు ఫీమేల్ ఆర్టిస్టులు కావచ్చు కొంతవరకు తెలుగు సంబంధించి అయితే కరువయ్యారనే చెప్పుకోవాలి. సో ఇక్కడి నుంచి ఎవరు తీసుకొచ్చినా సరే అది ఖచ్చితంగా తమిళం కావచ్చు మలయాళం కావచ్చు. సో ఎందుకు ఈ కొరత అనుకోవచ్చు? ఇక్కడ కొరత అంటే సినిమాలో కూడా ఎక్కువ జరుగుతున్నాయండి. అంటే ఒక హీరోయిన్ ఒక సినిమాలో చేయట్లా, తెలుగుకే పరిమితం కావట్లా. అవకాశం వస్తే కన్నడంలో చేస్తుంది, అవకాశం వస్తే మలయాళంలో చేస్తుంది, లేదా బాలీవుడ్లో చేస్తుంది, తమిళ్లో చేస్తుంది. దాంతో ఏమవుతుందంటే అది కొరతగా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. పైగా వీళ్ళకి ఎక్కువ కాలం ఉంటుందా హీరోయిన్లు కూడా, ఎక్కువ ఇప్పుడు మహా అయితే 2-3 ఏళ్ళు 4 ఏళ్ళలోనే వాళ్ళు 5 ఏళ్లలోనే క్లోజ్ అయిపోతుంది. ఆ తర్వాత అక్క పాత్రలు ఇక ఆంటీ పాత్రలు ఇలాంటి పాత్రలకి పరిమితం అవుతున్నారు. ఇంకోటి ఏంటి తెలుగు అమ్మాయిలు తెలుగు అమ్మాయి కూడా ఇంకో చోట క్లిక్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పొరిగిన పొలకూరు రుచి అంటారు కాబట్టి మన వాళ్ళు ఏంటంటే మలయాళ అమ్మాయిని తీసుకొద్దామా, బెంగళూరు అమ్మాయిని తీసుకొద్దామా, ఇట్లా గతంలో సౌందర్య బెంగళూరు, ఇట్లా రకరకాల భాషల నుంచి నయనతార మలయాళీ ఇలా తీసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు, రష్మిక మందన్న బెంగళూరు, ఇలా వచ్చిన క్లిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇట్లా గతంలో మరి మన దేవదాస్ సినిమా ద్వారా ఇలియానా వచ్చింది. ఇట్లా చాలామంది వచ్చారు. ఎక్కువ తెలుగు సినిమాలు చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారండి. మీరు సావిత్రి, జమున, జయప్రద, జయసుధ వీళ్ళ టైం మినహాయం చేస్తే ఆ తర్వాత వచ్చిన వాళ్ళు తెలుగు వాళ్ళు క్లిక్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. తెలుగు వాళ్ళు అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళు కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చే అమ్మాయిలకి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అందం అనేది ఎక్కడైనా ఉంటుంది, ఇక్కడ అందంగా ఉండే వాళ్ళు ఉంటారు, అక్కడ ఉంటారు. కాదు కాస్త ఫ్రీగా యాక్ట్ చేయగలిగే వాళ్ళు అక్కడ ఉంటారు, ఏం డబ్బులు లేకుండా కాదు అది. సో మొత్తానికి ఇప్పుడు ఇద్దరు మెగా హీరోల మధ్యన ఇద్దరు సరసన అటు ఇటు వైస్ వర్సా కింద మారినటువంటి తరుణం అయితే చూద్దాం. మొత్తానికి విశ్వంబర్లో ఇంకా పూర్తి కొలిక్కి ఎవరు వస్తారో ఎవరు యాక్ట్ చేస్తారో చూద్దాం. సో ఇదండి మొత్తానికి బాలకృష్ణ కావచ్చు అటు చిరంజీవి గారు కావచ్చు వీళ్ళ సరసన ఎవరు నటిస్తున్నారని తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా సినిమా నుంచి ఏదైనా ఒక అప్డేట్ అయితే రావాల్సిందే. థ్యాంక్ యూ.